తప్ప. సో నుమాన్ అక్కడ ఉన్నారు, ఎన్ని రౌండ్లు ఉన్నాయి, అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సరిగ్గా ఎన్నింటికి ప్రారంభం అవుతుంది, తుది ఫలితం తెలియడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అనే డీటెయిల్స్ అన్ని నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యూ. మొత్తం 10 రౌండ్లలో ఏదైతే ఓట్ల లెక్కింపు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద కూడా ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లలోంచి ఈవీఎంలను తీసుకొని వచ్చారు. సో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎంలన్నీ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏజెంట్లు కూడా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ హాల్కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. తొలిసారిగా మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకున్నారు ఇటు బీఆర్ఎస్కు, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు. సో ఇప్పటికే ఇటు ఏజెంట్లు కానివ్వండి, అదేవిధంగా అభ్యర్థులు కూడా చేరుకున్నారు. సో తొలి ఫలితం మాత్రము అంటే ఒక స్పష్టత మాత్రము 2-3 గంటల్లోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం తెలిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక పూర్తి స్థాయి ఫలితాలు మాత్రము సాయంత్రం 4:30-5 గంటల వరకు తెలియటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నాము. కౌంటింగ్ హాల్ లోపల మనము చూడొచ్చు, పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు కేంద్ర బలగాలతో ఇటు భారీగా పోలీసులను మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. వచ్చేటటువంటి అభ్యర్థులు ఏదైతే ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటుగా కేవలం అభ్యర్థితో ఒక ఏజెంట్ని అనుమతిస్తున్నారు. సో మిగిలిన ఏదైతే 7 డివిజన్లు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అభ్యర్థులు ఎవరితో వారందరినీ కూడా ఐడి కార్డ్స్ అవన్నీ కూడా చూసిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాసులు చూసిన తర్వాత మాత్రమే వారి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొదట కౌంటింగ్ మాత్రము షేక్పేట్ నుంచి మొదలవుతుంది. సో షేక్పేట్లో మొత్తం కూడా దాదాపు 43 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 43 పోలీస్ స్టేషన్ సంబంధించిన షేక్పేట్ నుంచి మొదలవుతుంది. ఇక షేక్పేట్, ఎర్రగడ్డ అనేది లాస్ట్ ఉంటుంది. సో దాంతోపాటు వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, బోరబండ, రెహమత్ నగర్ ఈ మొత్తం కూడా దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 7 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ అంతా పూర్తవడానికి మాత్రము సాయంత్రం పడేటటువంటి అవకాశం. బట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపు ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది మాత్రము 2-3 గంటల్లోనే తెలిసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రము ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 103 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సో ఆ రౌండ్ సంబంధించినటువంటి లెక్కింపు 10 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతము ఏదైతే ఉందో ఇటు కౌంటింగ్ హాల్ దగ్గరకి ఇప్పటికే ఇటు ఏజెంట్లు కానివ్వండి, అభ్యర్థులు అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు కౌంటింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 మీటర్ల వరకు ఆంక్షలు అయితే అమల్లో ఉన్నాయి. మొత్తము 144 సెక్షన్ అయితే అమల్లో పెట్టేటువంటి పరిస్థితి. సో గతంతో కంపేర్ చేస్తే కేవలం ఈసారి 1.5% అంటే కేవలం అంటే తక్కువ శాతం మాత్రమే ఓటింగ్ అనేది పెరిగింది అనేది చెప్పవచ్చు. వాస్తవానికి 65-70% వరకు ఓటింగ్ శాతం పెరుగుతుందని ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇటు ఈసీ కూడా భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం పోలింగ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రము బోరమండలం అత్యధికంగా నమోదైంది. గతంలో అంటే 2023 జనరల్ ఎలక్షన్స్లో బోరమండలో 45% మాత్రమే ఓటింగ్ నమోదైతే ఈసారి అక్కడ 55% ఓటింగ్ నమోదైంది. ఇక ఎర్రగడ్డలో కూడా 54%, రెహమత్ నగర్లో 54% ఓటింగ్ నమోదైంది. సో ఈ 3 డివిజన్ల మీదనే కొంత హోప్స్ అనేవి ఎక్కువ పెట్టుకున్నారు. సో ఇక్కడ నమోదైనటువంటి ఓట్లు ఇటు బీఆర్ఎస్కి ప్లస్సింగ్ అవుతాయా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ అవుతాయి ఏంటనేది మాత్రము అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఈ 3 డివిజన్లు అనే చెప్పవచ్చు. సో ఈ 3 డివిజన్లు అంటే ముఖ్యంగా ఇటు బోరబండ ఫలితం వచ్చేసరికి మాత్రము మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. మొదటి ఫలితం మాత్రం షేక్పేట్, దాంతోపాటు యూసుఫ్ కూడా. సో ఈ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము కౌంటింగ్ హాల్ దగ్గర మాత్రం పూర్తిగా ఏజెంట్లు అందరూ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రస్తుతం మాత్రం ఏదైతే లోపల నుంచి స్ట్రాంగ్ రూమ్ నుంచి మాత్రం ప్రస్తుతం ఈవీఎంలన్నీ కూడా తీశారు. టెక్నికల్ ఇష్యూస్ ఏ వచ్చినా కూడా వాటి పక్కన పెట్టేసి మిగిలిన ఈవీఎంస్కి సంబంధించినటువంటి ఓట్లు కౌంటింగ్ చేసినటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మాత్రం ఒక స్పష్టత అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే నుమాన్, థ్యాంక్స్. మళ్ళీ అప్డేట్స్ కోసం వెల్కమ్ బ్యాక్ టు యూ. సో మొత్తం 60% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34 పోలింగ్ స్టేషన్స్లో మహిళలు అధికంగా ఓట్లేశారు ఇక్కడ. థ్యాంక్ యూ నుమాన్, రిలాక్స్. సో మొదట షేక్పేట, తర్వాత